నకిలీ బ్రాండ్ అయితే 4 రూపాయలు వస్తాయి. కల్తీ కాబట్టి ఎన్ని లీటర్లైనా అమ్ముకోవచ్చు. విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని రాష్ట్రంలో సప్లై చేయొచ్చు. అందుకే ఒక చీటర్ కంపెనీని తెలంగాణకు తీసుకురావడానికి కాంగ్రెస్ పాలకులు స్కెచ్ వేశారు. ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేశారు. భారీ కుట్రకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ గర్జించింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఫేక్ బీర్లు రాష్ట్రాన్ని చిత్తు చేసి ఉండేవి. భూమ్ భూమ్ బ్లాక్ బస్టర్ SNJ 10,000 పక్క రాష్ట్రం ఏపీలో బీర్ల బ్రాండ్లేవే. ఇలాంటి పేర్లే ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నాయి. హంటర్ అంట, బిర్యానీ అని అదేదో కొత్త బీర్ అంట. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఊరు పేరు లేని కొత్త బీరు బ్రాండ్లకు కాంగ్రెస్ సర్కార్ తలుపులు బార్లా తెరిచింది. అందులో భాగంగానే సోమ్ డిస్టిలరీస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కంపెనీ తెలంగాణలో బీర్లు విక్రయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. వివాదాస్పదమైన సోమ్ డిస్టిలరీస్ చరిత్రను బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టేసరికి రాష్ట్ర ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్కు దిగింది. ఆగమేఘాల మీద అనుమతులను రద్దు చేసింది. సోమ్ డిస్టిలరీస్ అనేది ఒక కాంట్రవర్షియల్ కంపెనీ. తయారు చేసేదంతా కల్తీ లిక్కర్ అనే పేరుంది. ఇదివరకే చాలా రాష్ట్రాల్లో ఈ కంపెనీ నకిలీ మద్యం సప్లై చేసి ఎన్నో ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఆ మధ్య మధ్యప్రదేశ్లో సోమ్ డిస్టిలరీస్ తయారు చేసిన కల్తీ లిక్కర్ తాగి చాలా మంది చనిపోయారు. దాంతో అక్కడ ఆ కంపెనీని బ్యాన్ చేశారు. పలు రాష్ట్రాల్లో ఈ కంపెనీ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడింది. సోమ్ డిస్టిలరీస్ యజమాని మరో విజయ్ మాల్యా అని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అలాంటి ఒక చీకటి చరిత్ర ఉన్న కంపెనీని తెలంగాణకు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కాసుల కక్కుర్తో మరైదైనా డీల్ ఉందో తెలియదు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి రేవంత్ ప్రభుత్వం పెద్ద కుట్రకే తెరలేపింది. సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు ఇస్తున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఆ కంపెనీ చరిత్ర అంతా బయటకు లాగింది. ఆధారాలతో సహా మీడియాకు వెల్లడించింది. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. దాంతో భుజాలు తడుపుకున్న కాంగ్రెస్ పాలకులు జరిగిన డ్యామేజీని కవర్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ తొందరపాటుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టిందని, ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ లైసెన్స్ క్యాన్సిల్ చేశామని పత్రికా ప్రకటనలు ఇచ్చింది ప్రభుత్వం. సోమ్ డిస్టిలరీస్ బండారాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని అనుమతులు రద్దు చేశారు. లైసెన్సులు రద్దు చేశారు సరే, మరి ఇంత పెద్ద కుంభకోణంపై విచారణ జరగొద్దా? ఎవరి ప్రయోజనాల కోసం నకిలీ మద్యం కంపెనీని రాష్ట్రానికి తేవాలనుకున్నారో జనానికి తెలియద్దా? ఎవరికెన్ని ముడుపులు ముట్టాయో బయటపడొద్దా? ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సూటిగా ప్రశ్నించారు. క్యాన్సిల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరపడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరీ బట్ ఇట్ హాస్ నౌ బీన్ క్వైట్లీ క్యాన్సిల్డ్. ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత, మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఇట్లాంటి హంటర్లు, భూమ్లు, ఏదేందో రకరకాల బిర్యానీలు అంట, బిర్యానీ ఏమేమో పేర్లు వస్తున్నాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇట్లాంటి సోమ్ డిస్టిలరీసు, ఈ అన్ని నకిలీ మద్యంలో ఉన్న కంపెనీలు ఇవన్నీ వచ్చి వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధనాన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసిండు. అక్కడున్న రాష్ట్రాల్లో కూడా ఆయనను మరో విజయమాల్య అయ్యి పరారైతాడు అని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలలో వచ్చినాయి. వీటిని రేస్ చేసినందుకు ఎట్టకేలకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. తెలంగాణకు ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టే కుట్రలు చేసి బీఆర్ఎస్ గర్జించేసరికి ఇవాళ సింపుల్ గా రద్దు చేస్తున్నానంటే సరిపోతుందా? అసలు అలాంటి కంపెనీకి ఎందుకు అనుమతులు ఇచ్చారో ప్రభుత్వం చెప్పదా? దానిపై విచారణ అనేది ఉండదా? ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ముందేమో పాలసీనే లేదన్నాడు. ఆ తర్వాత పాలసీ ఉందని సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు ఇచ్చామని చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడేమో దాన్ని రద్దు చేశామంటున్నారు. తప్పే జరగకపోతే ఇన్ని యూటర్న్లు ఎందుకు? స్కామ్ పై విచారణ జరగాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే
మరి విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే గిందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అవినీతి ఆరోపణ వేసినాం కాబట్టే మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు. కానీ రద్దు చేసుకున్నంత మాత్రాన ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? మంత్రి జూపల్లి కృష్ణారావు గారినా లేదు అధికారులనా? సోమ్ డిస్టిలరీస్ లాంటి నకిలీ మద్యం కంపెనీలు చాలా ప్రమాదకరం. ఇలాంటి కంపెనీలను రాష్ట్రానికి తేవడం అంటే జనం ప్రాణాలతో చెలగాటమాడడమే. బీఆర్ఎస్ బలంగా గళమెత్తింది కాబట్టి ఇవాళ లైసెన్స్ క్యాన్సిల్ అయింది. లేదంటే నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరుడై పారేది. కల్తీ కాటుకు ఎన్ని ప్రాణాలు పోయి ఉండేవి, ఎన్ని కుటుంబాలు ఛిద్రమై ఉండేవి.